భువనగిరిలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు నిఖిల్ పంపినటువంటి అసభ్య మెసేజ్లే కారణమని పోలీసులు తేల్చడం జరిగింది. నిఖిల్ ఆసిని చిన్నప్పటి నుంచి కూడా వీరిద్దరు క్లాస్మేట్స్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా ప్రేమాయణం కూడా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఆసిని తన మామయ్య కొడుకుతో కూడా చనువుగా ఉండడం తట్టుకోలేక నిఖిల్ ఈ విధంగా తరచూ అసభ్య పదజాలంతో మెసేజ్లు టార్చర్ చేస్తున్నారని, అది తట్టుకోలేకనే సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మనం ఆ మెసేజ్లు చాట్లు కూడా చూడడం జరిగింది. ఇక నువ్వు ఉంటే ఉండు, లేకపోతే చచ్చిపో అని కూడా చివరి మెసేజ్ పెట్టడం జరిగింది. దాన్ని తట్టుకోలేకనే మృతి చెందిందని, సూసైడ్ చేసుకుందని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. తల్లిదండ్రులంతా కూడా ఒక్కగానొక్క కూతురు కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్నటి నుంచి అరారిలో ఉన్నటువంటి నిఖిల్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా రిమాండ్ కు పంపించడం జరిగింది. 17వ తారీఖు సాయంత్రం అందాజ 8 గంటల ప్రాంతంలో మాకు డైలాండ్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఏమనంటే ఈ కాలనీలో విద్యానగర్ లో 19 years గర్ల్ హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిందని చెప్పి మనకు డైలాండ్ కాల్ వస్తుంది 11 గంటలకు రాత్రి. వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం అక్కడ పోతాం. పోయిన తర్వాత స్పాట్ ను వెరిఫై చేస్తాం. ఆ అమ్మాయి కూడా సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నట్టు కనబడుతుంది. ఆ తర్వాత బాడీని అక్కడి నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. కాజ్ ఆఫ్ డెత్ అనేది ప్రైమరీగా మేము 174 అంటే ప్రస్తుతం 194 BNS కింద అనుమానాస్పద మృతి కింద మనం కేసు బుక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అమ్మాయి యొక్క సెల్ ఫోన్ కానీ అమ్మాయి యొక్క అంతకుముందు అమ్మాయి ఏం జరిగిందనే విషయాన్ని ఆ కోణంలో మేము పరిశీలిస్తుంటే, ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ సెల్ ఫోన్ దొరకడం జరిగింది. ఆ సెల్ ఫోన్ లో ఒక అబ్బాయి, నిఖిల్ అనే అబ్బాయి, ఈ అమ్మాయి తోటి యాక్చువల్లీ ఈ అబ్బాయి కూడా ఎర్లియర్ గా మన భువనగిరి టౌన్ లోనే ఉంటుండే. 7వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కూడా ఈ అమ్మాయికి క్లాస్మేట్ ఉండే అబ్బాయి నిఖిల్. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఇంటర్మీడియట్ లో కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడిని షేర్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో పరిచయం కూడా డెవలప్ అయింది. ఈ డెవలప్ అయిన క్రమంలో వాళ్ళిద్దరు కూడా అంటే రిలేషన్ లో ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత మొన్న సాయంత్రం 17వ తారీఖు అంటే సండే రోజు మార్నింగ్ ఈ అమ్మాయి వచ్చేసి తన వరుసకు మరది వరుస అవుతాడు ఆ అబ్బాయితో కలిసి రేషన్ షాప్ పోతుంటే వీళ్ళిద్దరి మధ్యలో చాటింగ్ స్టార్ట్ అయ్యి ఆ చాటింగ్ లోపల ఈ అమ్మాయిని అబ్యూజివ్ లాంగ్వేజ్ లా కామెంట్ చేయడము, ఆమె ఫీలింగ్స్ హర్ట్ చేయడము, ఇవి చాటింగ్ లో ఈ విధంగా మెసేజ్ చేసేవాళ్ళకి అమ్మాయి కూడా హర్ట్ అయినట్టుంది, బాగా ఫీల్ అయినట్టుంది. అమ్మాయి ఇంటికి పోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దాని మీద మనం కేసు బుక్ చేసినాం. ఆ తర్వాత సెక్షన్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న BNS చట్ట ప్రకారం 108 and 79 BNSS కింద మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఆర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. ఈ నిఖిల్ అనే అబ్బాయిని ప్రస్తుతానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. సార్, నా పేరు సతీష్ కుమార్ సార్. నా బిడ్డ పేరు ఆసిని. మేము ఉండేది భువనగిరిలో నివాసం విద్యానగర్. అయితే శనివారం నాడు మా బామ్మది సీరియస్ అయితే హైదరాబాద్ దవాఖాన కొంపెలు తీసుకుపోయినాము. శనివారం ఆదివారం 2 రోజులు అతని గురించి తిరగడం అయింది. నిన్న మధ్యాహ్నము మా భార్య అందరం కలిసి ఇంట్లో ఎవరు లేము, మేము అందరం వెళ్ళిపోయినాము చూడడానికి. 4:30 నుంచి 4:30 టైం నుంచి అతను ఒక నిఖిల్ అనే వ్యక్తి మా బిడ్డను విపరీతమైన వేధింపు ఎట్లా అంటే అసలు సంబంధం లేని మాటలు, చనిపోయడానికి 100% గురి చేసి ఆమె సాగుకు కారణమైండు. ఆ వ్యక్తి పేరు నిఖిల్. నిఖిల్ టేకుల సోమవారం వాళ్ళ సొంత ఊరంట. వాళ్ళు ఉండేది ఇప్పుడేమో రామ్నగరు. మా బిడ్డ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లా స్నాప్లా అవన్నీ చూస్తే ఆ మాటలకు మాకే ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పరాని బాధ. నువ్వు లంజవే, నువ్వు ఎందుకు పనికిరావే, నువ్వు లంజకన అద్మానమే, నువ్వు సావే, నువ్వు ఎందుకున్నవే అని విపరీతమైన సాగు గురి చేసి మా బిడ్డ ఎవరి చెప్పుకోలేక ఆమె ఉరేసుకొని చనిపోయింది. సార్, నాకు న్యాయం చేయండి సార్, మీ దండం పెడతా. నా బిడ్డను న్యాయం చేయండి సార్, ఇమ్మీడియట్లీ న్యాయం చేయండి సార్. నా పానం పోతుంది సార్. నాకు ఒక్కగానొక బిడ్డ సార్. మ్యాటర్లు ఎట్లా అంటే విపరీతమైన టార్చర్ సార్. ఘోరంగా మా బిడ్డ స్క్రీన్ వాడు తెలివితోటి అన్ని డెలిట్ చేసేటట్టు చేసింది సార్.
మా బిడ్డ ఏదో పాపం బాధపడి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఫోన్లో పెడితే ఈ ఫోన్ సిఏ సార్ నిన్న ఇచ్చినాము, ఇది సార్ కాపీస్, ఇదిగోండి సార్. చిన్న ప్రెస్ వాళ్ళు వచ్చాడని చెప్పి అక్కడ మాట్లాడుతుంటే ఒక సార్ వచ్చి ఇక్కడ పర్మిషన్ లేదు ఎందుకు అంటే, సార్ నాకు తెలియదు సార్ నేను సమస్య చెప్పిన, నన్ను బెదిరియబోతుండు. నేను సీరియస్ అయినా, ఎందుకు బెదిరిస్తుంది సార్ మీరు, నేను తప్పు చేసిందా, నా బిడ్డకి న్యాయం జరగమని అడిగినా, లేకుంటే సంపుతావు సంపాది, నా బిడ్డ బాగా నీకు అయితే తెలుసా సార్ అని చెప్పిన. అంతటితోటి సీఐ సార్ అట్లా వద్దు తప్పైనా మాట్లాడని చెప్పి సమావేశంగా వచ్చే వరకు పని చేసుకుంది. ఈరోజు హాస్టల్ పోయేది ఉండే, రేపటి నుంచి ఎగ్జామ్స్, కస్తూర్బా కళాశాల సెకండ్ ఇయర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.